దేవుని మాట ఈరోజు దైవలేఖనాల నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. యేసుక్రీస్తు వారు ఒకానొక గ్రామానికి వెళుతున్నప్పుడు ఆయనను ప్రత్యేకంగా ఒక కనాను స్త్రీ చూసింది. కనాను స్త్రీ కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచు ఉంది. ఆ కుటుంబం అంతా కూడా వేదన దుఃఖములో ఉన్నారు. తన కుమార్తె కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసిన తాను యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వస్తున్నారని తెలుసుకుని ఆయన వెంబడి వెళ్ళింది. ఆయన శిష్యులు ఆమెను నిశ్శబ్దంగా ఉండమన్నారు. యేసయ్య, నేను ఇశ్రాయేలు కొరకు వచ్చాను కానీ నేను అన్యుల కొరకు రాలేదు అని చెప్పాడు. ఆయన వెళుతున్న మార్గం అంతటిలో కూడా ఆయన బ్రతిమలాడుకుంటూనే ఉంది. యేసయ్య తన విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆమెను బహుహీనమైనటువంటి మాటలతో పరీక్షించాడు. ఆయన ఉద్దేశం ఆమెను తృణీకరించాలని కాదు, ఆమె విన్నపాన్ని విసర్జించాలని కాదు, కానీ ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు. పరీక్షించబడిన విశ్వాసం గొప్పది. ఆమె ఓర్పుతో సహనముతో యేసయ్య గొప్ప కార్యం చేస్తాడు, ఆయన గొప్ప కార్యాలు చేసే మహోన్నతుడైన దేవుని కుమారుడని నమ్మింది. ఆమెను కుక్కతో సమానంగా పోల్చినప్పటికి కూడా నిజమే, కుక్కలు కూడా భోజనపు బల్ల మీద నుంచి పడే రొట్టెలను తింటాయి కదా అని తను తాను తగ్గించుకుంది. తన విశ్వాసాన్ని చూసి యేసయ్య, అమ్మా నీ విశ్వాసము గొప్పది, యువర్ ఫెయిత్ ఈజ్ గ్రేట్. గొప్ప విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.